వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కింగ్ నుంచి లాటరీ కింగ్ దాకా అక్కినేని నాగార్జున ప్రయాణం ఇప్పుడు ఇదే చెప్పుకుంటూ ఉన్నారు సినిమా జనాలు. సో కొన్నేళ్ల క్రితం కింగ్ అనేటువంటి క్యారెక్టర్లో అక్కినేని నాగార్జున ప్రదర్శించినటువంటి అభినయం అందరినీ కూడా ఆకట్టుకుంది. ఒకవైపు యాక్షన్, ఇంకొక వైపు కామెడీ మేళవించినటువంటి క్యారెక్టర్, అలాగే ఎమోషన్స్ కూడా ఉన్నాయి, కొంత ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంది. శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చినటువంటి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే ఆడిందని చెప్పుకోవాలి. అప్పటి వరకు కూడా యువ సామ్రాట్ నాగార్జున అని పిలుచుకునేటువంటి అభిమాన గణం అప్పటి నుంచి ఆయన్ని కింగ్ నాగార్జున అని పిలుచుకోవటం మొదలుపెట్టింది. సో ఇప్పుడు కూడా అందరూ కూడా కింగ్ నాగార్జున అని చెప్పేసి ఆయన్ని సంబోధించుకుంటూ ఈవెన్ మీడియా వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన 100వ సినిమాకి సిద్ధమవుతున్నారు. తను ఏదైతే 1986లో విక్రమ్ అనేటువంటి సినిమాతోటి కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారో, అంటే తను బాలనటుడిగా అంతకుముందు ఎప్పుడో 1-2 సినిమాలు చేసినప్పటికీ కూడా సో 86లో వచ్చినటువంటి ఆ విక్రమ్, విక్టరీ మధుసూదన్ రావు గారి నిర్దేశకత్వంలో వచ్చినటువంటి సినిమా బాలీవుడ్లో జాకీ ష్రాఫ్ని హీరోగా మన ముందు నిలబెట్టినటువంటి సినిమా. సో దానికి రీమేక్, అది హీరో అనే సినిమాకి రీమేక్ విక్రమ్ అని చాలామందికి తెలిసింది, అభిమానులందరికైతే తెలిసిందే. సో నేటి తరానికి, ఈ జనరేషన్ జడ్కి తెలియకపోవచ్చు కానీ, బట్ ఆ సినిమా అందులో ఆయన పర్ఫార్మెన్స్ విమర్శల పాలైనప్పటికీ కూడా అది ఘన విజయమే సాధించింది. సో అంటే ఒక ఎంతూజియాజం అందరిలో కూడా అప్పుడు ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారి అబ్బాయి వస్తున్నాడు హీరోగా అని ఉంటాడు. సో మంచి రూపంతో, అంటే స్ఫురద్రూపి అయినటువంటి నాగార్జున, బక్కపలచినటువంటి నాగార్జున మన ముందుకు వచ్చాడు. తన డైలాగ్ డిక్షన్ చాలా వీక్గా ఉందని చెప్పేసి విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఆ తర్వాత చాలా స్వల్ప కాలంలోనే నటుడిగా తను ఎదిగాడు. మంచి మంచి పాత్రలు తనకు లభించాయి. అలా తర్వాత అంటే తెలుగు సినిమా గర్వించదగ్గ సినిమాలు కూడా తను చేశాడు, పాత్ర కూడా చేశాడు. అన్నమయ్య లాంటి పాత్రలు, అలాగే ఒకటి మాసు, ఒకటి క్లాసు క్యారెక్టర్స్. అలాంటి హలో బ్రదర్ లాంటి సినిమా చేశాడు, మెప్పించాడు. అదైతే ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనకు తెలుసు. మరి అలాంటి నాగార్జున ప్రస్తుతం కెరీర్ పరంగా అంటే కథానాయకుడిగా మాత్రం క్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నాడని చెప్పాలి. చాలా అంటే సంక్లిష్టమైనటువంటి స్థితి. తను కథానాయకుడిగా ఈ మధ్యకాలంలో సోగ్గాడే చిన్ని నాయన అనే సినిమా తర్వాత, అది వచ్చి కూడా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. సో కనీసం ఆ స్థాయి విజయాన్ని ఆయన కథానాయకుడిగా అందుకోలేకపోతున్నాడు అనేటువంటి ఒక విమర్శ ఆయన మీద ఉంది. రీసెంట్గా తను కుబేరా అనేటువంటి ఒక సినిమాలో ఒక ధనుష్ హీరోగా నటిస్తే తను ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. కొంత గ్రే షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్. సో దాంట్లో చాలామందిని ఆశ్చర్యపరిచాడు. సో ఇలాంటి క్యారెక్టర్లో కూడా నాగార్జున రాణిస్తాడు అని చెప్పేసి మెచ్చుకున్నారు కూడా. కాకపోతే ఆయన క్యారెక్టర్ అలా ముగిసిపోవడం మాత్రం చాలామందికి నచ్చలేదు. ఆ తర్వాత పూర్తి స్థాయి విలన్గా రజనీకాంత్ హీరోగా చేసినటువంటి కూలీలో దర్శనమిచ్చారు. అది ఇంకా షాక్ కలిగించింది చాలామందికి. అంటే చాలా క్రూరత్వాన్ని ప్రదర్శించేటువంటి విలన్ రోల్ అయింది. సో అందులో కూడా ఆయన బాగా రాణించాడనే పేరు తెచ్చుకున్నాడు. ఈవెన్ అందులో కూడా ఆయన పాత్ర ముగిసే తీరు అభిమానులకి నచ్చలేదు. సో తమ హీరోని కథానాయకుడిగానే చూడాలని ప్రతి సినిమాలో ఆయన అభిమానులకు ఉంటుంది. ఆయన ఫ్యాన్ బేస్ కూడా అలాంటిది. ఆ మొత్తం అంటే అక్కినేని కుటుంబానికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ చిన్నదేమీ కాదు. సో మరి అలాంటి ఫ్యాన్ బేస్ కలిగినటువంటి తను కథానాయుడిగా నటిస్తూ రావడం వల్ల ఇంత ఫ్యాన్ బేస్ వచ్చింది. సో మన్మధుడిగా, అంత గ్లామర్ ఫేస్ కాబట్టి ఆయన్ని మన్మధుడిగా కూడా చాలామంది పిలుచుకుంటూ ఉంటారు, ప్రత్యేకించి ఫ్యామిలీ ఆడియన్స్. సో ఇప్పుడు తన 100వ సినిమాని లాటరీ కింగ్ అనే పేరుతోటి చేయబోతున్నాడు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ రాలేదు, కానీ టైటిల్ విషయంలో తను ఎంచుకున్నటువంటి డైరెక్టర్, ఇది కూడా ఒక ఆశ్చర్యానికి కారణం అని చెప్పాలి. రా కార్తీక్ అనేటువంటి ఒక తమిళ దర్శకుడితోటి
తన 100వ సినిమాని తను చేయబోతున్నాడు. సో ఇది మరి ఎలాంటి స్టోరీ ఉంటుంది, ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేటువంటి ఆ క్యూరియాసిటీ మాత్రం అందరిలో కూడా నెలకొని ఉంది. సో లాటరీ కింగ్ అని చెప్పేసి అంటే లాటరీ ఏదైతే మనందరికీ తెలిసిన లాటరీలు ఉంటాయో అలాంటి లాటరీ నేపథ్యం ఉన్నటువంటి సినిమానా ఆ కథ అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అంటే ఇప్పుడు మనకి లాటరీలు నిషేధం మన రాష్ట్రంలో, కానీ ఒకప్పుడు లాటరీలు సింగిల్ నెంబర్ లాటరీలు చాలా జోరుగా నడిచినటువంటి కాలం ఒకటి ఉంది. మరి ఆ కాలానికి సంబంధించినటువంటి కథతోటి ఈ సినిమాని రా కార్తీక్ తీయబోతున్నాడా, మరి అందులో నాగార్జున పోషించేటువంటి ఆ హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఇది చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి విషయం. పెద్ద స్టార్ డైరెక్టర్ని ఎంచుకోకుండా ఒక కొత్త డైరెక్టర్ని, ఒక సినిమా మాత్రమే తను తమిళంలో తీసి ఉన్నాడు. అందులో మన రీతు వర్మ, అపర్ణ బాలమురళి ఇలాంటి వాళ్ళు అందులో నటించారు. ఒక 3 హీరోయిన్లు నటించినటువంటి సినిమా అది. సో మరి తన 2వ సినిమానే ఒక ప్రతిష్టాత్మక చిత్రాన్ని డైరెక్ట్ చేసేటువంటి అవకాశం కార్తీక్కి లభించింది. అక్కినేని నాగార్జున 100వ సినిమాని డైరెక్ట్ చేసేటువంటి ఛాన్స్. మరి ఎంతగా ఇంప్రెస్ అయితే దాన్ని ఒప్పుకొని ఉంటాడు నాగార్జున. ఒకప్పుడు తను మనం అని చెప్పేసి ఒక సినిమా చేయటం మనందరికీ తెలుసు. 3 తరాల కథానాయకులు అక్కినేని కుటుంబానికి చెందినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు, నాగార్జున, నాగ చైతన్య, ఈ 3 కథానాయకులుగా నటించినటువంటి సినిమా. సో నాగార్జున చిన్నబ్బాయి అఖిల్ క్లైమాక్స్లో ఒక మెరుపులా వచ్చి వెళ్తాడు. సో అట్లా మొత్తం అంటే 4 కూడా ఆ సినిమాలో భాగమయ్యారు. విక్రమ్ కుమార్ మరి తను కూడా ఒక అక్కడి నుంచి తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి డైరెక్టరే. సో తను ఆ సినిమాను రూపొందించిన విధానం అది కూడా ఒక మెమరబుల్ ఫిల్మ్గా వాళ్ళకి మిగిలిపోయింది అక్కినేని ఫ్యామిలీకి. మరి ఇప్పుడు తన 100వ సినిమాని కూడా తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి రా కార్తీక్ డైరెక్షన్లో తను సినిమా చేయాలని నిర్ణయించుకోవటం. సో ఇప్పుడు దాని మీద ఎలా ఉండబోతుంది ఏంటి, అభిమానులు అయితే ఒక 100వ సినిమా అంటే ఒక పండగలాగా ఉండాలని కోరుకుంటారు. ఏ యాక్టర్ అయినా సరే ఆ 100వ సినిమా ఒక మైలురాయిగా భావించి విడుదలైన తర్వాత కూడా అదే స్థాయి పేరు తీసుకురావాలని, అదే స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ కావాలని చెప్పేసి చాలా ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. మరి నాగార్జున కూడా అలాంటి ఆశలతోనే తను ఏదైతే ఇప్పుడు కెరీర్లో ఒక క్లిష్ట స్థితిని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారో, సో దానిలో ఇది కనుక ఈ 100వ సినిమా వచ్చి సూపర్ డూపర్ హిట్ అవడమే కాకుండా ఆయనకి నటుడిగా మంచి పేరు కనుక తీసుకువస్తే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది అభిమానులకైనా ఎవరికైనా సరే. సో ఇండస్ట్రీకి కూడా, తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ఇప్పుడు చాలా ఆసక్తిగా ఆ సినిమా కోసం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంది. మరి చూద్దాం ఆ 100వ సినిమా నిజంగానే ఆయన కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందా నాగార్జున కెరీర్లో. మరి కింగ్ మొన్నటిదాకా కాదు ఇప్పుడు దాకా కింగ్ అని చెప్పేసి తన్ని ప్రేమగా పిలుచుకుంటూ వస్తున్నటువంటి అభిమానులు లాటరీ కింగ్ రిలీజ్ అయిన తర్వాత మరి ఏమని సంబోధిస్తారో మరి చూద్దాం. లెట్ us వెయిట్ అండ్ సీ అప్పటిదాకా.